జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల పైబడి అన్ని శాఖల్లో కలిపి 2 లక్షల పైబడి ఉద్యోగాలు ఇచ్చారన్న దానికి 1,60,000 మీ నోటితోనే చెప్పారు. మళ్ళీ రేపో మాపో ఖచ్చితంగా ఆ మిగతా 50,000 చిల్లర ఉద్యోగాలు కూడా నియామకం ఎలా చేశాడో కూడా దేవుడు మీ నోటితోనే పలికించే రోజు ఏది రేపో ఎల్లుండో ఖచ్చితంగా వచ్చి తీరుతుందని కూడా మీకు చెప్తూ, అట్లాగే సచివాలయ వ్యవస్థ గురించి ఒప్పుకున్నారు, వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. నేను ఒకటే మీకు చెప్తున్నాను, అసలు మీకు చంద్రబాబు నాయుడికి వయసు ముదిరిపోయి వయసు మీద పడి 75 ఏళ్ళు వయసు వచ్చేసి కాకపోతే ప్రజలు వాళ్ళు ఒకటి ఉన్నారు, చంద్రబాబు నాయుడు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ 5 ఏళ్ల పరిపాలన చూసి ఓటేస్తారా? 5 ఏళ్ల పరిపాలన చూసి ఓటేస్తారా? లేదా చివరి 2 నెలలు డబ్బులు ఎవడిచ్చాడని చూసేస్తారా? చివరి 2 నెలలు పెన్షన్ ఎవరిచ్చారా అని చూసి ఓటేస్తారా? లేదా 5 సంవత్సరాలు పరిపాలన ఎలా చేశారని చూసి ఓటేస్తారా? మనం కూడా ఇచ్చాం కదా, చివరి 2 నెలలు 40,000 కోట్ల రూపాయలు ఇచ్చావు కదా. పసుపు కుంకం రైతులకని చెప్పని డబ్బులు ఇచ్చావు కదా, 40,000 కోట్ల రూపాయలు వేసా అని చెప్తున్నావు కదా. మరి జనం ఎందుకు ఓటేయలేదు? పచ్చడి ఎందుకు చేశారు? ఎందుకు చేశారు? ఆ లిస్టులన్నీ నీ జన్మభూమి కమిటీలే తయారు చేసినాయి కదా. వయసు మీద పడి అల్జిమెరస్ వచ్చి కానీ కొద్ది మార్చుకోండి నాయకుడిని. 5 ఏళ్లు పరిపాలన చూస్తారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పరిపాలన చూశారు. చివరి 2 మాసాలు చేపను పట్టుకున్నట్టుగా, గేలానికి ఎర్రేసినట్టుగా పసుపు కుంకుమని, రైతుకి నేస్తమని ఇట్లాంటి ఎర్రలేసినంత మాత్రాన ఎర్ర తినేశారు. వాళ్ళ దారి నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గంపలో పడిపోయారు. అంతేగాని చంద్రబాబు నాయుడిని ఏమి నమ్మల. జన్మభూమి కమిటీ చెప్పిందనో, చివరి 2 మాసాల్లో 5 ఏళ్లు మోసం చేసి చివరికి మనకి ఇచ్చారు అని. కనీసం ఈ మాత్రం కూడా జ్ఞానం లేకపోవటం, ఈ మాత్రం కూడా జ్ఞానం లేకపోకుండా మీరు అంటే 58 నెలలు ఒక పథకం కొనసాగితే, ఏదైనా ఒక ప్రభుత్వ పథకాలన్నీ కూడా 58 మాసాల నుంచి మరీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు నువ్వు 75 ఏళ్ల వయసోడివి కదా, ఈ 75 ఏళ్ల వయసులో నీకు సొంతంగా తెలవాలి కదా. నీకంటే డబ్బులున్నాయి, డాక్టర్లు ఉన్నారు, మందులున్నాయి, ఏసీ గదుల్లో బతుకుతారు. కానీ పేద బిక్కి 60 ఏళ్లకి పెన్షన్ వస్తుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి? వాళ్ళ బైకులు ఎట్లా ఉంటాయి? వాళ్ళ శరీరం ఎట్లా ఉంటుంది? సచివాలయానికి వెళ్ళి పెన్షన్ తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? పిటిషన్ పెట్టేప్పుడు వాలంటీర్ వ్యవస్థను కనుక మనం భారతీయ జనతా పార్టీతో కూడబలుకునో, భారతీయ జనతా పార్టీతో లాలుచిపడో వాలంటీర్ వ్యవస్థను తొలగించేటువంటి ఆర్డర్లు తేగలిగితే, పెన్షన్లు పంచేటువంటి ఇంటింటికి వెళ్ళేటువంటి వ్యవస్థ ఉందా లేదా అనేది ఆలోచించే జ్ఞానం కూడా లేకపోతే